ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. శుభరాశి వారి జాతక ఫలితాలు చూసుకున్నట్లయితే ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువు ఈ సమయంలో మీ కంటపడబోతున్నారు. అంతేకాదు ఈ నెల 20వ తారీఖు తర్వాత మీకు అతిపెద్ద సంఘటన జరగబోతుంది. అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. వారికి మీ నుంచి ఏం కావాలి, మీ నుంచి ఏం ఆశిస్తున్నారు, వారు ఎందుకు మీ వెంట పడుతున్నారు అనే పూర్తి వివరాలు కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, చేయవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మీరు ఎవరైనా సరే సమస్యలతో బాధపడుతూ ఉన్నవారైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. మనం ఎక్కడున్నా సరే గురువుగారు ఫోన్ కాల్ ద్వారానే సంప్రదిస్తే చాలు. గురువుగారు ఏ సమస్యలైనా ఫోన్లోనే సంప్రదించగలుగుతారు. కాబట్టి ఈ గురువుగారి ఫోన్ నెంబర్ 8639494958. చూసారు కదండి, మీకు ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలు మీకు ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుంచి బయటపడాలి అని అనుకునేవారు ఎవరైనా సరే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి చూడండి. మీకు ఏ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. చక్కగా పరిష్కారం చెప్తారు. 24 గంటల్లోనే చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. చాలా నమ్మకతమైన గురువు గారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వృషభ రాశి వారు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మీరు ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అయితే వీరి యొక్క మనస్తత్వం కనుక చూసినట్లయితే కనుక వీరు ఎక్కువగా కుటుంబ సభ్యులకి, బంధాలకి యొక్క ప్రాధాన్యతను మాత్రం ఎక్కువగా ఇస్తూ ఉంటారు. వీరు అందరికీ మనస్తత్వం అంటే అందరికీ కూడా ఎక్కువ సహాయాన్ని చేసే మనస్తత్వం కలవారై ఉంటారు. ఎదుటివారు వీరికి ఒకవేళ ఏదైనా సహాయం చేసి ఉంటే మాత్రం దాన్ని ఎప్పటికీ కూడా వీరు మర్చిపోరు. ఎక్కువగా దాన ధర్మాలు చేయాలని వీరు చూస్తూ ఉంటారు. వీరు శత్రువుల్ని కూడా మిత్రువుల వలె భావించి వారికి సహాయం చేయడానికి ముందుంటారు. ఇటువంటి లక్షణాల వలన ఈ రాశి వారు అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవంటి ఈ రాశి వారు సమాజంలో పేరు ప్రఖ్యాతులను కూడా ఇట్టే సాధించగలుగుతారు. తాము ఏదైనా సరే పని ఎంచుకున్నారు అంటే మాత్రం ఆ పనిని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. ఈ రాశి వారు ఏ వృత్తిలో ఉన్నా తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు ఎక్కువగా ప్రజా ఆకర్షణ స్వభావం కలిగి ఉంటారు. ఎదురు దెబ్బలు తగిలినా కూడా అంటే నష్టాలు కలిగినా కూడా జీవితంలో ఓడిపోయాము అనే సందర్భం వచ్చినా కూడా మళ్ళీ తిరిగి ధైర్యంగా నిలబడతారు. కష్టాలకి ఎదురెళ్లి నుంచుంటారు. అంతేకాదు జీవితాన్ని కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఎదురెళ్తారు. ఇలాంటి మనస్తత్వం కలిగి ఉండటం వలన జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలని పొందుతారు. ఈ రాశి వారు శత్రువుల కారణంగా ఎన్నో సంవత్సరాల నుంచి అనేక రకమైనటువంటి ఇబ్బందుల్ని ఎదురవుతూ ఉన్నారు. అంతేకాదు మీరు రకరకాలుగా అనేక సమస్యల నుంచి బయటపడుతూ ఉన్నారు. అంతేకాకుండా మీరు ఏదైనా సరే పని మొదలు పెడితే మాత్రం అది కంప్లీట్ అవ్వకుండా మీకు ఎన్నో ఆటంకాలని కలిగిస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే గనుక శత్రువులు ఎవరో మీరు కనిపెట్టగలుగుతారు. ఈ రాశి వారు అందరినీ కూడా మనవాళ్లే అని భావించడం వలన ఇప్పటి వరకు ఆ శత్రువుల్ని మీరు కనుక్కోలేకపోయారు. అయితే ఇప్పుడు ఆ శత్రువు బయటపడడం వల్ల ఆ శత్రువు మీకు ఏదైతే అన్యాయం చేశారో ఆ శత్రువుకి మీరు తిప్పికొట్టే ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా మీరు పనిచేసే చోట శత్రువు మీకు ఎదురవుతారు. ఇక ముఖ్యంగా ఎవరైతే మిమ్మల్ని జీవితంలో ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుపడుతున్నారో, మీరు చేస్తున్న పనికి ఆటంకాలు కలిగించి అడ్డుపడుతున్నారో వారు ఈ సమయంలో బయటపడతారు. మీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదంటే మీరు పనిచేసే చోట మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు, మీ తోటి పనిచేసే వారు ఎవరైనా కావచ్చు, లేకపోతే బంధువులైనా కావచ్చు, వారు మీరు ఎదుగుతుంటే చూసి వారవలేక మీకు ఎటువంటి నష్టాన్ని కలిగించడానికైనా వారు ఎదురు చూస్తూ ఉన్నారు. బాధ కలిగించే ఆటంకాల్లో కారణంగా మిమ్మల్ని ఆర్థికంగా దిగజార్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. లేదు అలా కుదరడం లేదు అని అనుకున్నా కూడా మానసికంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉన్నారు. ఇటువంటి ఒక సంఘటన మీ జీవితంలో కీలకమైనటువంటి మార్పుల్ని తీసుకువస్తుంది. ఈ రోజున జరిగే ఇటువంటి ఒక సంఘటన మీ జీవిత భవిష్యత్తుని ఒక మలుపు తిప్పుతుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే అందరి జీవితము కూడా ఒకేలా
ఒకేలా ఉండదు. కాబట్టి వారి పరిస్థితులకు తగ్గట్టుగా వారి వారి రంగాలలో శత్రువులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవి మీకు సంబంధించినటువంటి ఏవైతే కీలకమైన అంశాలు ఉన్నాయో సంబంధించినటువంటి ఒక పెద్ద కీలకమైనటువంటి సంఘటన అయితే ఉంటుంది. అయితే అది విదేశీయానం కావచ్చు, లేదా విద్య కావచ్చు, ఉద్యోగ పరంగా అయినా కావచ్చు, లేదా వ్యాపార పరంగా అయినా కావచ్చు. ఏ రంగంలో అయినా మీరు ఒక పెద్ద వార్త వినే అవకాశం ఉంటుంది. అయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో ఈ రోజున దీనికి సంబంధించినటువంటి ఒక వార్తనైతే వింటారు. అది ఎటువంటి వార్త అయినా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కావచ్చు. జీవితానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి మార్పుని అయితే తీసుకువస్తుంది. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో సమాజంలో మంచి పేరు గుర్తింపులు ఉన్నటువంటి వ్యక్తి పరిచయం కాబోతున్నారు. వారి వలన జీవితంలో మునిపెన్నడూ లేనటువంటి విజయాల్ని అందుకోబోతున్నారు. ఈ సమయంలో ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ వ్యక్తి కూడా మిమ్మల్ని అనుసరిస్తున్నారు, వెనకాలే ఉంటారు. అంటే మీ వెనుక వారు ఎందుకు పడుతున్నారు అనే విషయాన్ని తెలియకపోయినప్పటికీ కూడా వారు మిమ్మల్ని గమనిస్తున్నారు అన్న విషయం మీకు తెలుస్తుంది. ఈ సమయంలో వారి వలన మీకు మంచి జరగబోతుంది అని చెప్పుకోవచ్చు. వారి వలన మీకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు జీవితంలో అనేకమైనటువంటి ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో చక్కటి పరిష్కారాలు చూపించవచ్చు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇలా ఏ అంశంలో అయినా సరే పరిష్కారం చూపించే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ముగ్గురి పాత్ర మీ జీవితంలో కీలకమైనటువంటి అంశంగా మారుతుంది. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లుగా ఈ రోజున మంచి జరిగినా చెడు జరిగినా ఒక పెద్ద సంఘటన అనేది జరగబోతుంది. జీవితంలో కీలకమైనటువంటి మార్పుల్ని తీసుకురాబోతుంది. జీవితంలో భవిష్యత్తుని మలుపు తిప్పే విధంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీ శత్రువులు కూడా బయటపడడం వలన వారి నుంచి కూడా మీరు జాగ్రత్తగా ఉండగలుగుతారు. జీవితంలో అనేక రకాలైనటువంటి అంశాలలో మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సమయంలో మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే గనుక అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను పొందుకోవడానికి మీరు ఈ సమయంలో శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. మీరు జీవితంలో ఉన్నత శిఖరాల్ని చేరుకోవాలి అంటే గనుక మీకు ఉన్నంతలో లేని వారికి దాన ధర్మాలు చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే మనం లేని వాళ్ళకి దానాలు చేస్తామో దేవుడు మనం చేసిన దానికి 10 మనకి ప్రసాదిస్తాడు. ముఖ్యంగా పేదవారికి ఏది అవసరమో దాన్ని మీరు తెలుసుకుని సహాయం చేసి మీరు వారికి అందించగలిగితే ఆ దేవుడి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు. దానధర్మాలు చేయడం వల్ల అపారమైనటువంటి పుణ్య ఫలితం దొరకడంతో పాటుగా భగవంతుడు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే పూజలు, వ్రతాలు, నోములు ఆచరించడం అంటే కూడా ఇంకా లేని వారికి దానం చేయడం వలన పరమేశ్వరుడు ఇంకా త్వరగా మనకి సంతోషాన్ని ఇస్తాడు. మానవ సేవే మాధవ సేవ అన్నారు మన పెద్దలు. ఇక వారికి అవసరమైనటువంటి వస్తువుని గుర్తించి అంటే వస్త్రాలు కానీ, వస్తువులు కానీ, చెప్పులు కానీ ఇలా ఏవైనా సరే దీన్ని గుర్తించి పేదవారికి పంచిపెట్టండి. ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడానికి ప్రయత్నించండి. ఇది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో విశేషంగా పూజించినట్లయితే గనుక ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మీకు ఇట్టే తొలగిపోతాయి. విష్ణుమూర్తికి ప్రతిరోజు కూడా ప్రీతికరంగా దీపారాధన చేసి స్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ప్రతి సోమవారము కూడా ఇంట్లో కానీ గుడిలో కానీ ఈ నెలంతా కూడా అభిషేకం చేయించుకోండి. ఉన్నటువంటి సమస్యల నుంచి మీరు క్రమక్రమంగా బయటపడతారు. ఇంట్లో ప్రతినిత్యము కూడా దీపారాధన చేసుకోండి. జీవాలకు, పశుపక్షాలకు తాగడానికి నీరు, తినడానికి తిండి, ఆహారాన్ని కూడా ఏర్పాటు చేయండి. చేసినట్లయితే కనుక మీరు గత జన్మలో చేసినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పాపకర్మల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీవితంలో ఎన్ని నిందలు, ఆరోపణలు మీరు ఎదుర్కొన్నా కానీ మీరు ఉన్నత శిఖరాల్ని ఆరోహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల 20వ తేదీ తర్వాత వృషభ రాశి వ్యక్తులకి చూస్తే గనుక ఊహించని ఒక సంఘటన అయితే మీ లైఫ్ లో జరగబోతుంది. చాలా కాలం క్రితం మీతో గొడవల్లో ఉండి దూరంగా ఉంటున్న ఒక వ్యక్తి కాల్ చేయడం కానీ లేదా అనుకోకుండా మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది. ఇంట్లో జరిగి ఏదైనా శుభకార్యానికి సంబంధించి మిమ్మల్ని ఆహ్వానించడానికి మీకు కాల్ చేయడం కానీ లేదా మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది. మీకు చాలా ఆశ్చర్యాన్ని గురి చేసే అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా, చాలా నెలలుగా వారు మీకు దూరంగా ఉంటున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వారు మీకు దూరం కావాల్సి వచ్చింది. దాంతో మీరు తిరిగి మాట్లాడుకుంటారని కలలో కూడా మీరు ఊహించలేదు. ఇటువంటి వ్యక్తులు మీకు కాల్ చేయడం కానీ లేదా మీ ఇంటికి రావడం కానీ
చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ జీవితంలో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. వృషభ రాశి వ్యక్తులకి మిగిలిన అంశాలు గనక చూస్తే, వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన వ్యక్తుల పరిచయం వల్ల, వారి మాటల వల్ల మీరు కొన్ని అంశాలు నేర్చుకోవచ్చు. లేదా మీ గురించి మీ కుటుంబ సభ్యులతో కొందరితో చర్చించి వారి మాటల ద్వారా మీరు కొన్ని మెలకువల్ని నేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా వ్యాపారాన్ని మాత్రం ఎలా అభివృద్ధి పరచాలి అనే దాని గురించి కొన్ని మెలకువలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు. అలాగే వ్యాపారస్తులకి వినియోగదారుల నుంచి మంచి ప్రశంసలు కూడా మీకు ఈ రోజు దక్కబోతున్నాయి. ఈ ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయండి. మీకు వీలు కుదిరినప్పుడల్లా శివాలయానికి వెళ్ళి ఆ శివుణ్ణి దర్శించుకోండి. మీకు వీలైతే మనసులో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండండి. వీలైనన్ని సార్లు జపించుకుంటూ ఉండండి. ఇలా జపించడం వల్ల మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మంచి రోజులు వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు శుభకరమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తుంది. కాబట్టి చూసారు కదండి, ఇలా చేయటం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు వస్తాయి. అలాగే ఇంకా ఎవరైనా వృషభ రాశి వారు మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం